హాయ్ ఫ్రెండ్స్, సినిమా లవర్స్కి స్వాగతం. నీవు లవ్ స్టోరీస్, యాక్షన్ సీక్వెన్సెస్, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఇష్టపడతావా? అయితే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తున్న రెట్రో మూవీ ట్రైలర్ గురించి. ఈ ట్రైలర్ చూశాక నా మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. సో మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా ఇలాంటి ఇంటరెస్టింగ్ బ్రేక్డౌన్స్ మిస్ అవ్వకండి. సరే, టైం వేస్ట్ చేయకుండా ట్రైలర్ బ్రేక్డౌన్లోకి వెళ్దాం. కార్తిక్ సుబ్బరాజ్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు, రెట్రో అనేది ఒక లవ్ స్టోరీ మూవీ, కానీ బోలెడు యాక్షన్ సీక్వెన్సెస్తో. ట్రైలర్ చూస్తే ఆ వైబ్ క్లియర్గా కనిపిస్తుంది. సూర్, పూజా హెగ్డే క్యారెక్టర్స్ మధ్య లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కానీ పూజాకి సూర్ గుండాగరి ఏమాత్రం ఇష్టముండదు. అందుకే ఆమె సూర్ని సరిదిద్దుకోమని చెప్తుంది. సూర్ కూడా తనవంతు ప్రయత్నం చేస్తాడు, కానీ అతని కోపాన్ని కంట్రోల్ చేయలేక మళ్లీ ఆ గ్యాంగ్స్టర్ లైన్లోకి వెళ్లిపోతాడు. ట్రైలర్ నుంచి స్టోరీ గురించి ఇంతే తెలుస్తుంది, ఇంకా ఎక్కువ రివీల్ చేయలేదు. కానీ క్యారెక్టర్స్ గురించి మాత్రం చాలా క్లారిటీ వచ్చేసింది. మొదట సూర్ క్యారెక్టర్. అతను ఒక గ్యాంగ్స్టర్, కానీ హార్ట్లో లవర్ బాయ్ కూడా. పూజా హెగ్డే క్యారెక్టర్ని చూస్తే ఆమె ఒక వెటర్నరీ డాక్టర్ అని కన్ఫర్మ్. ఎందుకంటే ఒక షాట్లో ఆమె టేబుల్ మీద స్టెథోస్కోప్, సైడ్లో మెడిసిన్స్, వెనక గోడమీద యానిమల్ అనాటమీ చార్ట్స్ కనిపిస్తాయి. ఇంకో షాట్లో పూజా ఒక డాగ్ని పట్టుకుని ఉంటుంది. సూర్ వస్తున్న బ్యాక్గ్రౌండ్లో ఒక గుర్రం కనిపిస్తుంది. సో పూజా వెటర్నరీ డాక్టర్ అని ఒక 100% కన్ఫర్మ్. అందుకే ఆమెకి బ్లడ్ షెడ్, వైలెన్స్ ఇష్టముండదు. సూర్ని కూడా దానికి దూరంగా ఉండమని చెప్తుంది. ఇంకో ఇంటరెస్టింగ్ డైలాగ్ గుర్తుందా? ఈ ఏళ్ల జుడాయిలో రుక్మిణిని బుద్ధుడిని చేసింది, నన్ను శైతాన్ని చేసింది. ఈ డైలాగ్లో పూజ, రుక్మిణి ప్రతి షాట్లో కామ్, శాంతమైన నేచర్తో కనిపిస్తుంది. కానీ సూర్ ప్రతి షాట్లో కోపంతో, శైతాన్లా కనిపిస్తాడు. దీనికి సింబాలిజం కోసం ట్రైలర్లో ఒక స్పెషల్ షాట్ కూడా ఉంది. సూర్ తల వెనక డెవిల్ హార్న్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అతని క్యారెక్టర్ ఎంత డేంజరస్ అని ఇండికేట్ చేస్తున్నాయి. ఇలాంటి డీటెయిలింగ్ తమిళ ఇండస్ట్రీలో రీసెంట్గా చాలా మూవీస్లో కనిపిస్తోంది. లియో, మహారాజా, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఇప్పుడు రెట్రోలో కూడా. ఈ డీటెయిలింగ్ వాళ్లు ఏదో స్పెషల్ ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ డైలాగ్కి రివైండ్ చేద్దాం. ఈ ఏళ్ల జుడాయిలో రుక్మిణిని బుద్ధుడిని చేసింది, నన్ను శైతాన్ని చేసింది. ఈ ఏళ్ల జుడాయ్ అంటే ఏంటి? సూర్, రుక్మిణి ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు? ఒకరు బుద్ధుడు, ఒకరు శైతాన్ అయిపోయారు. దీనిమీద మాకు ఒక థియరీ ఉంది, కాస్త తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు జోజూ జార్జ్ క్యారెక్టర్ చూద్దాం. జోజూ జార్జ్ సూర్ తండ్రి రోల్లో కనిపిస్తాడు. అతను కూడా ఒక గ్యాంగ్స్టర్లాగే ఉంటాడు. అంటే తండ్రి కొడుకు ఇద్దరు కలిసి లా బ్రేక్ చేస్తున్నారు. కానీ వీళ్లు ఎవరికోసం పనిచేస్తున్నారు? ఇక్కడ ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. ప్రకాశ్ రాజ్ లుక్ చూస్తే గ్యాంగ్స్టర్లా అనిపించడు, కానీ ఏదో ఇల్లీగల్ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడని అనిపిస్తుంది. సూర్, జోజూ జార్జ్ ఇద్దరూ అతనికోసం పనిచేస్తూ ఉండొచ్చు. ఒక సీన్లో ప్రకాశ్ రాజ్ జోజూ జార్జ్ క్యారెక్టర్ని బీట్ చేస్తూ కనిపిస్తాడు. ఇంకో సీన్లో అతను చైర్ని కిక్ చేస్తుంటే జోజూ జార్జ్ పక్కన ఉంటాడు. సో జోజూ జార్జ్ డెఫినెట్గా ప్రకాశ్ రాజ్ కోసం వర్క్ చేస్తున్నాడని కన్ఫర్మ్. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చూద్దాం. సచిన్. ఈ విలన్ లుక్లో లపు లా కనిపిస్తాడు, కానీ టోటల్ సైకో టైప్. అతను ఒక వింత గేమ్ క్రియేట్ చేశాడు, రెడ్ వర్సెస్ బ్లాక్ టీమ్స్. ఈ టీమ్స్ ఒక బాటిల్ గ్రౌండ్లో ఫైట్ చేస్తాయి. ఒక సీన్లో కిల్ మ్యాన్, సేఫ్ క్రోకోడైల్ అని రాసి ఉంటుంది. ఇది ఏంటి ఈ గేమ్? ఈ గేమ్ని చూడడానికి కొంతమంది ఆడియన్స్ కూడా వచ్చారు. అందరూ సైకోలేనా? ఈ గేమ్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా ఫైట్ చేస్తారు, ఇవేమీ ట్రైలర్లో రివీల్ చేయలేదు. కేవలం సైకో విలన్, రెడ్ బ్లాక్ గేమ్ చూపించారు. ఈ గేమ్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందేమో. మీరు ఏమనుకుంటున్నారు? ఈ గేమ్ని సచిన్ క్రియేట్ చేశాడా, లేక గతంలో ఎవరో స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ సైకో కంటిన్యూ చేస్తున్నాడా? ఇంకో ఇంటరెస్టింగ్ పాయింట్, సూర్ క్యారెక్టర్ అండర్వరల్లో రచ్చ చేస్తూ, లవ్ లైఫ్లో కూడా లిమిట్స్ క్రాస్ చేస్తూ ఈ గేమ్లో ఎంటర్ అవుతాడు. సూర్ ఈ గేమ్లో ఎందుకు జాయిన్ అయ్యాడు? స్వేచ్ఛ కోసమా, తన ప్రేమని సాధించడానికా, లేక అండర్వరల్ నుంచి బయటకు రావడానికా? ఈ లపు విలన్ ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ని గేమ్లోకి లాగగలిగాడంటే అతను చాలా పవర్ఫుల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు జయరాం క్యారెక్టర్ చూద్దాం. ఇతను ఒక ఫన్నీ క్యారెక్టర్లా కనిపిస్తాడు, ఎప్పుడూ హీరోతో కలిసి ఉంటాడు. వీళ్లు ఏదో షో కండక్ట్ చేస్తారా? ఒక సీన్లో జయరాం చార్లీ చాప్లిన్, జోకర్ లాంటి గెటప్లో కనిపిస్తాడు, గాంధీ జయంతి రోజు పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ఇంకో సీన్లో సూర్ డైలాగ్ చెప్తాడు, 10 నిమిషాల్లో హరన్ బిర్యానీ రెడీ అవుతుంది, అప్పటిదాకా షో చలాయ్. ఈ షో నిజంగానే షోనా, లేక వీళ్ల ప్లాన్లో భాగమా? ఎందుకంటే షో పేరుతో సూర్ కొంతమందిని బాధేస్తూ కనిపిస్తాడు. అలాగే సూర్ హీరోయిన్ బిర్యానీ అని అంటాడు. వెనక పూజా హెగ్డే కట్టేసి ఉన్న సీన్ కనిపిస్తుంది. ఈ డైలాగ్ రాండంగా రాసినట్టు లేదు, ఏదో హింట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు స్టోరీ ఎక్కడ సెట్ అయింది? ట్రైలర్లో ఒక ఐలాండ్ పేరు వస్తుంది. స్టార్టింగ్లో మేకర్స్ అండమాన్లో షూటింగ్ చేశారని మనం వీక్లీ అప్డేట్స్లో చెప్పాం కదా. సో స్టోరీ ఒక ఐలాండ్లో జరిగే అవకాశముంది. ఒక షాట్లో బ్లాక్ ఐలాండ్ జెట్టి, కింద లైట్ హౌస్ కనిపిస్తాయి. ఇది ఐలాండ్ సెట్టింగ్కి హింట్. కానీ సూర్, రుక్మిణి మొదటి నుంచి ఈ ఐలాండ్లో ఉన్నట్టు లేదు. ఆ డైలాగ్ గుర్తుందా? ఏళ్ల జుడాయిలో రుక్మిణిని బుద్ధుడిని చేసింది, నన్ను శైతాన్ని చేసింది. దీని బట్టి సూర్ చిన్నప్పటినుంచి ఏదో కారణంతో తమిళనాడు నుంచి పారిపోయి ఈ ఐలాండ్కి వచ్చి ఉండొచ్చు. ఒక ట్రైన్ సీక్వెన్స్లో ఒక చిన్న పిల్లాడు ఫైట్ చేస్తూ కనిపిస్తాడు. అది సూర్యంగ్ వెర్షన్ కాకపోతుందా? అలా అయితే సూర్ ఈ ఐలాండ్కి వచ్చాడు,
రుక్మిణి తన సిటీలోనే ఉండిపోయింది. ఈ దూరం వల్ల ఒకరు బుద్ధుడు, ఒకరు శైతాన్ అయ్యారు. ఈ థియరీకి సపోర్ట్గా వికీపీడియా ప్రకారం రుక్మిణి యంగ్ వెర్షన్ని వేరే ఆర్టిస్ట్ ప్లే చేస్తుందట. అలాంటప్పుడు సూర్ యంగ్ వెర్షన్ కూడా చూపించే ఛాన్స్ ఉంది కదా. టీజర్లో ఒక షాట్లో ట్రైన్లో జోజు జార్జ్ క్యారెక్టర్ కనిపిస్తాడు. అప్పుడు అతను ఇప్పటిలా ఓల్డ్గా లేడు. అంటే ఆ ట్రైన్లో తండ్రి కొడుకు ఎక్కడికో వెళ్తున్నారు. కాని తండ్రి ఉండగా కొడుకు ఇలా ఫైట్ చేయడం. అక్కడే జోజు జార్జ్ సూర్ని అడాప్ట్ చేసుకుని అతన్ని తనలాంటి గ్యాంగ్స్టర్గా మార్చాడేమో. ఆయన డైలాగ్ గుర్తుందా? మై డియర్ సన్, పాపా ఈజ్ కమింగ్. దీనిమీద ఇంకా డీప్గా థింక్ చేయొద్దు. కానీ ఈ థియరీతో సూర్, రుక్మిణి చిన్నప్పటి సెపరేషన్, దాని తర్వాత వాళ్లలో వచ్చిన మార్పులు కనిపించొచ్చని మాకు అనిపిస్తుంది. సో ట్రైలర్ చూస్తే ఒకటి క్లియర్, రెట్రో ఒక లవ్ స్టోరీ మూవీ, కానీ బోలెడు యాక్షన్ సీక్వెన్సెస్తో. ఇది రాకీ భాయ్ లాంటి మాన్స్టర్ లెవెల్ లేదా సలార్ లాంటి డైనోసార్ లెవెల్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది కేవలం ఒక గ్యాంగ్స్టర్ లవ్ స్టోరీగా చూడండి. రుక్మిణి, పరివేల్ కన్నన్, సూర్ నీ గుండాగిరి మానేసి తన దగ్గరకు రమ్మని చెప్తుంది. పరివేల్ ఆ వరల్ని వదిలేశాడా? తన కోపాన్ని కంట్రోల్ చేశాడా? తన లవ్ కోసం వెళ్లాడా? వెళ్తే ఆ మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి? ఆ ప్రాబ్లమ్స్ని పరివేల్ ఎలా డీల్ చేశాడు? ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్స్ కోసం మనం మూవీ చూడాలి. ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రైలర్ ఈ ప్రామిస్ని ఇస్తుంది. ఇంకా ఎక్కువ రివీల్ చేయలేదు. మూవీలో ఇంకా ఏదైనా సర్ప్రైజ్ ఉంటే మొదటి మేన తెలుస్తుంది. నాకు ఈ ట్రైలర్ సూపర్ నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ట్రైలర్లో ఏదైనా స్పెషల్ డీటెయిల్ నోటీస్ చేశారా? కామెంట్స్లో తప్పక చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రైలర్ బ్రేక్డౌన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ లేకుండా మేము ఇంతవరకు రాలేం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు కీప్ వాచింగ్, స్టే సేఫ్. థాంక్ యూ సో మచ్.